హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్లో ఒంటికి చలవ చేసే గంగవల్లి కూర ఆకుతోటి టమాటో గంగవల్లి కూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా చేశారంటే ఆ రోజు మీ ఇంట్లో చేసిన కూరగాయలు, చట్నీలు అన్నీ పక్కన పెట్టి పప్పుతో తినేస్తారు, అంత బాగుంటుంది. ఇక్కడైతే నేను 1 కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి గంగవల్లి కూర అయితే 4 కట్టలు తీసుకుంటున్నాను. కాడలు తీసేసి ఇలా ఆకును సపరేట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు అండ్ టమాటా తీసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి. వెల్లుల్లి కొంచెం కచాపకగా దంచుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పప్పును కుక్కర్లోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ పప్పును చేతితోటి ఇలా క్రష్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా చేతితోటి రబ్ చేస్తున్నట్టుగా అనుకొని నీట్గా కడిగేసుకోండి. 1కి 2 సార్లు కడుక్కోవాలి. కడిగేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకున్నారంటే పప్పు లూజ్ అయిపోతుంది. లూజ్ అవుతే టేస్ట్ ఉండదు. ఈ పప్పు బాగా గట్టిగా ఉంటేనే ఈ పప్పు అనేది రుచి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి గంగవల్లి కూర వేసేసుకోవాలి. ఇలా గంగవల్లి కూర వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసేసుకుందాము. టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి కచ్చాపక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఇక్కడ ఆయిల్ వేసుకోవాలండి. 1 లేదా 2 స్పూన్ల దాకా పచ్చి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది బయటికి పొంగకుండా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్ దాకా నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా చిల్లీ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు వేసేసుకోవాలి. టమాటా వేసుకున్నాం కదా, చింతపండు కూడా వేసుకోవాలండి. 2 వేసుకోవాలి. కానీ టమాటా వేసుకున్నాం కాబట్టి చింతపండు అనేది కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇది ఉడికే లోపల పోపు పెట్టేసుకుందాం. పోపుకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పప్పు రుచి ఉంటుంది పోపుకు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర కాసేపు వేగనివ్వండి నూనెలో. జీలకర్ర వేగిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేగనివ్వాలి నూనెలో. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం మినపప్పు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మళ్ళీ వెల్లుల్లి కచాపకగా దంచుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి ఎంత బాగా వేసుకుంటే పప్పు రుచి అంత బాగా వస్తుందండి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు బాగా వేగాలి. పోపులో వేసిన వెల్లుల్లి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా పోపును వేపుకోండి. ఇప్పుడు పోపు చల్లారే లోపల మనము పప్పును ఒకసారి కలుపుకొని రుబ్బుకుందాము. ఇలా పప్పును కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసేసుకుందాము. ఇక్కడ నేనైతే 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పప్పు గుత్తితోటి పప్పును బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పప్పు గుత్తి తీసేసుకున్న తర్వాత పప్పును ఇలా బాగా రుబ్బుకోవాలి. పప్పు గుత్తి లేకపోతే మీరు స్పూన్తో అయినా కూడా ఇలా దగ్గరికి అనుకొని రుద్దేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పప్పు గుత్తితోటి బాగా వెనుపుకోవాలి పప్పును. ఈ పప్పులోకి వాటర్ అనేది కొంచెం తక్కువగానే పడుతుందండి. ఇలా గట్టిగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ ఎక్కువ వేసుకున్నారంటే మీరు ఆకు సపరేట్ అయిపోతుంది, పప్పు సరిగా ఉడకదు, అందుకనే టేస్ట్ కూడా అంత బాగోదు. కాబట్టి కొంచెం తక్కువనే వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పప్పు అంతా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత పోపు కూడా కాస్త చల్లారింది కదా, ఇప్పుడు పప్పులో పెట్టేసుకోవడమే. ఇంకొకటి, మీరు పోపు పెట్టిన వెంటనే మూత పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా పప్పు మరింత రుచిగా వస్తుంది. ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. సమ్మర్లో ఈ పప్పు అయితే చాలా ఒంటికి చలవ చేస్తుందండి. అండ్ రుచి అయితే సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి.
ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వరు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.